బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృతంగా పర్యటించారు. లక్కవరం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై సూచనలు ఇచ్చి విద్యార్థుల స్థాయిని సమీక్షించారు. అనంతరం కోలాలపూడిలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల ప్రభుత్వ కేంద్రాల్లోని పంటలు విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 17 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 సెక్టార్లకు విభజించి సీసీ కెమెరాల నిఘాతో పాటు కీలక ప్రాంతాలు ప్రత్యేక భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇక భక్తులకు పోలీసులకు సహకరించి శాంతియుతంగా దేవరను విజయవంతం చేయాలని సీఐ విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు డిప్యూటీ డైరెక్టర్ కల్పన మధ్య వివాదం రగులుతుంది. ఈ వ్యవహారంపై స్పందించిన చైర్మన్ హరిబాబు మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి సూచనలతోనే డీడీడీ కల్పన పనిచేస్తుందని ఆరోపించారు. తనను ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేయడానికి వీడియోను వైరల్ చేశారని తెలిపారు. మంత్రి ఫరూక్ సూచనల మేరకే ఛాంబర్ మార్పు చేశామని స్పష్టం చేశారు. ఇక డీడీడీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కడప జిల్లా బద్వేలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంతపల్లి ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించగా ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా చామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా దుకాణంలో పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. భూకంపం లాంటి శబ్దం 7 కిలోమీటర్ల వరకు వినిపించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇక అగ్నిపాపక బృందాలు చేరి ప్రయత్నించినప్పటికీ మంటల ఉధృతికి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్లోని శ్రీ నవోదయ స్కూల్లో సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు తాము రూపొందించిన వివిధ నమూనాలను పరిశీలించి ఆకట్టుకున్నాయి. ఇక ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందిస్తాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లె ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. వ్యవసాయ పొలాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించగా అవి పులివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీఆర్ఓ చలమారెడ్డి రైతు మాధవరెడ్డి వద్ద 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. ఇక బాధిత రైతు ఫిర్యాదు మేరకు ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితులకు మద్దతుగా ఐక్య విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ప్రదర్శన చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారాధన్ మహారాజ్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీఏ చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్ర సీలేరు నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కారు, ఒక బైక్, 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 11 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో పెన్షన్ల పంపిణీ పండుగలా జరిగింది. మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మేయర్ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందడంతో వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని నేతలు తెలిపారు. వికారాబాద్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. 8వ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతగిరిలోని హరిత రిసార్ట్లో జరిగే ఈ సెక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.
జనగామ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి చింతల ఉపేంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు పరిశీలించారు. శాస్త్రవేత్త సివి రామన్ సేవలను స్మరించుకుంటూ విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవ్పల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నడింపల్లి గ్రామంలో చెత్తకుప్పలో ఓ నవజాత శిశువును గుర్తించిన స్థానికులు షాకుకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆశా కార్యకర్తలు శిశువుకు ప్రాథమిక చికిత్స అందించి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. 2 రోజుల స్థిరత్వం తర్వాత పసిడి ధరలు భారీగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,000 చేరుకోగా, ఇక 22 క్యారెట్ల ధర 1,51,000కి చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు 3 లక్షల పైకి చేరుకుంది.